హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే పచ్చిరొయ్యల పులావ్ అండి. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ప్రాన్స్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్రాన్స్ బిర్యానీకి మనమైతే ప్రాన్స్ని కుక్ చేసుకోవాలండి. ముందుగా ప్రాన్స్ అయితే బాగా వాష్ చేశాను. సీ ఫుడ్ని ఎప్పుడు కూడా ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకుంటే ఇంకా బాగా క్లీన్ అవుతాయి. తర్వాత ఈ పచ్చిరొయ్యలకి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం, అలాగే కొద్దిగా ఆయిల్ వేసానండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మనకైతే ఈ పచ్చిరొయ్యలోంచి వాటర్ అయితే వస్తుందండి. ఆ వాటర్తో ఇది బాగా కుక్ అవ్వాలి, ఉడికిపోవాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా కుక్ చేయాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి ప్రాన్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. అలాగే మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. పచ్చిరొయ్యలకు ముందుగానే ఇలా మసాలా పట్టిస్తాం కదా, బిర్యానీలో కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే వాటర్ అంతా కుక్ అయిపోయాక చూపిస్తానండి. మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. చూడండి, చాలా వాటర్ అయితే వచ్చింది. కొన్నిసార్లు మనకి వెంటనే బిర్యానీ కానీ ఏదైనా కర్రీ కానీ చేసుకోవడానికి వీలవ్వకపోతే ఇలా మన ప్రాన్స్ని కుక్ చేసి చల్లారాక ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ డే కూడా వండుకోవచ్చు. ఎప్పుడైనా టైం లేనప్పుడు బిజీగా ఉంటే ఇలా నెక్స్ట్ డే కూడా వండుకోవచ్చండి. నేనైతే ఇప్పుడే వండుతున్నాను. మనకైతే ప్రాన్స్ బిర్యానీ కోసం ప్రాన్స్ అయితే రెడీ అయిపోయాయి. తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టానండి. అందులోకి తగినంత ఆయిల్ వేసాను. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. తర్వాత హోల్ గరం మసాలా వేసానండి. అనాస పువ్వు, ఇలాచి, లవంగ, బిర్యానీ ఆకు, జాపత్రి, జాజికాయ, దాచిన చెక్క వేసాను. మరాఠీ మొగ్గండి. ఇవన్నీ కూడా హోల్ గరం మసాలా మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకొని వేయించాలి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసానండి. వేసి ఫ్రై చేయాలి. ఈ బిర్యానీ టేస్ట్ మనకి బయట రెస్టారెంట్లో కూడా రాదండి, అంత టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడు పచ్చిరొయ్యలు తెచ్చినా మేము ఈ విధంగానే బిర్యానీ చేసుకుంటాము. మా ఇంట్లో అయితే ఈ విధంగా ఇష్టపడతారు. అందుకే రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నానండి. సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేశాను. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. తర్వాత ఇందులోకి మనం టమాటా ముక్కలు వేసి ఫ్రై చేయాలి. టమాటాలు సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఒక టమాటా తీసుకున్నానండి. ఒక టమాటా అయితే మనకి సరిపోతుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనకైతే ఉల్లిపాయలు టమాటాలు ఫ్రై అవ్వాలి. మొదటిసారి వండే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీలో ఎంతమందికి ప్రాన్స్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇప్పుడైతే మనకి ఫ్రై అవుతున్నాయి. ఇలా వస్తే సరిపోతుందండి. తర్వాత ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసాను. కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇదైతే మనకి ఫ్రై అవ్వాలి. మా ఇంట్లో ప్రాన్స్ తెస్తే ఖచ్చితంగా బిర్యానీ చేయాల్సిందేనండి. కర్రీ కన్నా సరే బిర్యానీని ఎక్కువగా ఇష్టపడతారు. తర్వాత ఇందులో నేను ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఫ్రెష్గా చేసి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడైతే మనం దీన్ని ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించాలండి. మీకైతే నేను ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది. తర్వాత ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసేయాలండి. వేసేసి మగ్గించాలి. పచ్చిరొయ్యలకు ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా పట్టించాం కాబట్టి మసాలా ఫ్లేవర్ కూడా పచ్చిరొయ్యలకి బాగా పడుతుంది. బిర్యానీలో వేసి ఉడికించినా సరే చప్పగా లేకుండా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఆల్రెడీ మనం పచ్చిరొయ్యలకి సరిపడగా వేసాం కాబట్టి ఇప్పటికి రైస్కి తగినంత వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసాను. తర్వాత కొంచెం కారం వేసానండి. కారం మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. పచ్చిరొయ్యలకి సరిపడగా ఇందాక వేసేసాం కాబట్టి ఇప్పుడు రైస్కి తగినంత వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే గరం మసాలా పొడి వేసానండి. వేసి బాగా కలపాలి. కలిపి ఆయిల్లో బాగా మగ్గించాలండి. ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చిరొయ్యలకి మసాలాలు బాగా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సిమ్లో పెట్టి కనీసం ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు కూడా ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించాలండి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుంది. మరి
తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పెరుగు వేసానండి. పెరుగు వేసి మరొకసారి బాగా కలిపి మగ్గించాలి. నిజంగా దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ కన్నా సరే సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ఇంట్లో చేసుకున్నారంటే ఇంకా బయట నుంచి తెచ్చుకోకుండా ఎప్పుడు కూడా ఇలా ఇంట్లోనే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మనకైతే పెరుగులోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్తో బాగా మగ్గించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి మగ్గిపోయింది. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ వేస్తున్నాను. నేనైతే బాస్మతి రైస్ని ముందుగానే వాష్ చేసానండి. 3 సార్లు వాష్ చేసి తగినంత వాటర్ వేసి ఒక అరగంట ముందే కడిగి నానబెట్టాను. ఇప్పుడు మనం నానబెట్టిన బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసి ఒకసారి కలిపానండి. మీరు కావాలంటే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. 1 గ్లాసు బాస్మతి రైస్కి 1½ గ్లాసు వాటర్ వేసుకోవాలండి. అదే మామూలు రైస్తో చేయాలనుకుంటే 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్ని ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి 1½ గ్లాస్ వాటర్ వేసానండి. ఇలాగా వాటర్ వేసి ఒకసారి కలిపాను. ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసానండి. ఉప్పు అయితే సరిపోలేదు, కొంచెం చప్పగా అనిపించింది. అందుకని నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. ఉప్పు సరిపోయిందా లేదా అని ఇప్పుడే చెక్ వేసుకుని కలుపుకోవచ్చండి. ఇప్పుడైతే మనం ఉప్పు వేసి కలిపాం కదా. తర్వాత మూత పెట్టేసానండి. మూత పెట్టేసి 2 విజిల్లు వేయించాలి బాస్మతి రైస్కి అయితే. అదే మామూలు రైస్కి అయితే 3 విజిల్లు వేయించాలండి. ఆల్రెడీ మనకి పచ్చిరొయ్యలు కూడా ఉడికిపోయినాయి కాబట్టి 2 విజిల్కి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. 2 విజిల్లు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తానండి. ప్రెషర్ పోయేంత వరకు మూత తీయకూడదు. ప్రెషర్ పోయాక మూత తీసానండి. మూత తీసినంటే మంచి స్మెల్ అయితే వచ్చింది. చూడండి, చాలా కలర్ఫుల్గా టేస్టీగా మనకి ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలండి. దీనికి కర్రీ కూడా ఏం అవసరం ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. పక్కన రైతాతో సర్వ్ చేసుకుంటే ఇంకా అదిరిపోతుందండి. వేడివేడిగా ఇలా ప్రెషర్ కుక్కర్లో ప్రాన్స్ బిర్యానీ చేసుకోండి. పొడి పొడిగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పైనుంచి కొంచెం నిమ్మకాయ పిండుకొని ఎల్లిపాయ నంచుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. మీరు కావాలంటే దీనికి ప్రాన్స్ కర్రీతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఇంకా పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఈసారి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.